ఉగాది అన్నదాన సేవా సంఘం మార్కాపురం ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి కర్ణాటక వెళ్తున్న భక్తులకు మార్కాపురం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడంలోనే అసలైన ఆనందం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తే బాగుంటుందని సూచించారు. మొత్తం 10,000 మంది భక్తులకు భోజనం ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు సందర్శించి భక్తులకు అన్నదానం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, తాగునీటి వసతులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కాపురం ఉగాది అన్నదాన సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కొందరు మర్చిపోయి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.